ఈరోజు క్రీస్తులో కూడా విశ్వాసంలో ప్రభుతో పాటు మనం ఎదగాలంటే మనలో కొన్ని బరువేనే ఉన్నాయి. మీ హృదయం బరువెక్కిపోయిందా? దాన్ని పడేయండి. ఈ వ్యక్తి నన్ను మొన్న ఇచ్చేసాడు, మళ్ళీ కనబడినవాడిని చెప్తాను, అది బరువు, అది మిమ్మల్ని ముంచేస్తుంది. పడే, ప్రభు చూసుకుంటాడు. విడిచిపెట్టేసేయండి. దేన్ని మనల్ని ప్రభు పట్టుకోమన్నాడు? ఏది పట్టుకోమన్నాడు? క్షమించుట, ప్రేమించుట, విడిచిపెట్టుట. ఈరోజు ఈ పరిచయంలో ఇలాగా ఈ స్థితిలో ఉండడానికి ఈ మూడే కారణమే నా జీవితంలో. నాకు అన్యాయం చేస్తున్న వాడిని, నాకు నష్టం కలిగించిన వాడిని ప్రేమించగలగాలి. ఫస్ట్ క్షమించగలగాలి. ప్రేమించాలి, క్షమించాలి. ఈ రెండు చేస్తున్నప్పుడు అతను చేసిన నష్టాన్ని విడిచిపెట్టేయాలి. ఈ 3 పనులు మీరు చేయగలిగితే మీ హృదయం తేలికైపోద్ది. మర్చిపోవాలి. కొన్ని మర్చిపోవడం మనం నేర్చుకోవాలి. అనవసరమైన అన్నీ కూడా మర్చిపోవాలి మనం. ఎందుకంటే దాంతో మనం ఏం చేస్తాం? మీకు నాకు గొడవ అయింది, మాట వచ్చింది, ఏమండి? ఎందుకు అది గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు ఏమవుద్ది? ఇప్పుడు సంతోషంగా ఉండగలమా? మర్చిపోండి దాన్ని. ఈరోజు మరలా నూతనంగా మనం నడవాలి, ఉండాలంటే దాన్ని క్షమించమని అడిగేసి దాన్ని మర్చిపోండి, విడిచిపెట్టేసండి. లావాదేవీలు ఏంటంటే ప్రభు చూసుకుంటాడు. యుద్ధం యెహోవాది, మనకెందుకు అవన్నీ? దేవుడు 3 పెట్టాడు: ప్రేమించుడా, క్షమించుడా, విడిచిపెట్టుడా. ఇది ఆత్మీయ జీవితానికి, ఈ పరిచర్య జీవితానికి రహస్యం. మీరు మీ ఆత్మీయ జీవితంలో పట్టుకోండి. ఏది మర్చిపోలే అది మర్చిపోండి. మన అనవసరం. మన ప్రార్థన జీవితానికి హానికరంగా ఉంటే మర్చిపోండి, విడిచిపెట్టేసండి. అది హ్యాపీగా పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ప్రభు సన్నిధికి వెళ్ళిపోండి. స్నేహితులు ఎవరైనా కనబడితే మనకి ఏదైనా ఇబ్బందికరంగా ఉందా, వెంటనే సమాధాన పడిపోండి. వెంటనే విశ్వాసంలో ముందుకు వెళ్ళిపోండి. ఒకవేళ వాళ్ళ క్యారెక్టర్ బాగాలేదా, సమాధాన పడండి. సహవాసాన్ని దేవుడితో చేయండి. అందరితో మనము ప్రేమగా ఉండాలి, కొద్దిమందితోనే సహవాసం చేయాలి. మీ ఆత్మీయ జీవితాన్ని పురుకొలిపించి విశ్వాసంలో బలపరిచే వారితో సహవాసం చేయాలి. అందరితో సమాధానంగా ఉండాలి. ప్రైజ్ రా సిస్టర్, ప్రైజ్ రా. దట్స్ ఎనఫ్. వాళ్ళు బలపడతారా? కొన్ని విషయాలు చెప్పండి. ఒకవేళ మీరు వాళ్ళని నేర్చుకోవాలా, కూర్చొని నేర్చుకొని తప్పేమి కాదు. వయసులో వాళ్ళు చిన్నవారైనా సరే కొన్ని విషయాలు అడిగి నేర్చుకోండి, తప్పేం కాదు. ప్రభు బలపరుస్తాడు. ఈ 2 కాదు, మిమ్మల్ని విశ్వాసంలో లాగుతున్నారా, దూరంగా ఉండండి వాళ్ళకి. ప్రైజ్ రా సిస్టర్. ఒక నిమిషం కూర్చొని అంటారు, లేదని చిన్న పని ఉందని వెళ్ళిపోండి, పర్లేదు. ప్రభు వాక్యం చెప్తుంది, వెళ్ళిపోండి. ఇక్కడే రాయబడుతుంది, దుష్టుల ఆలోచన చెప్పు నడవగా, పాపుల మార్గులు నిలబక, అపహాసులు కూర్చున్న చోటన కూర్చుండక. ప్రభు చెప్తున్నారు కదా, కూర్చోకండి అక్కడ. ఎవరికి మనకు ఆశీర్వాదకరంగా ఉన్నారో, ఎక్కడ మనం బలపరచబడతాం, మన ఆత్మీయ భోజనముతో బలంగా ఎక్కడైతే పోషించబడుతుందో అక్కడ మనం నిలబడతాం. మన ఆత్మ బలంగా పోషించబడుతుంది. ఈరోజు నూతన పరచబడే అంశాలు ప్రతిరోజు దయచేసి వాక్యం ధ్యానించండి.